మనతో పాటుగా ఒక వ్యక్తి వచ్చారు. దేని గురించి ఏం డిస్కస్ చేద్దాం, ఈరోజు డిస్కషన్లో ఏం చెప్తామంటే, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ముఖ్యంగా అన్ని సబ్జెక్ట్స్ పిల్లలు బాగానే చదువుకుంటారు, బాగానే మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఒక్క దగ్గరికి వచ్చినప్పటికీ చాలా సమస్యలు వస్తున్నాయి. అది ఎక్కడ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మార్కులు వచ్చేస్తున్నాయి, బట్టి నేర్చేస్తున్నారు. కానీ ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్లో ద కరెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా దగ్గరలో మిస్ అవుతుంది స్టూడెంట్స్లో. అయితే ఈ విషయం పైన ఇంగ్లీష్ అసలు ఎందుకు అవసరం మనకి, అలాగే అందులో ఎప్పటికీ మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవటానికి గల కారణాలు, అండ్ థర్డ్కి వచ్చినప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి ఈ 3 విషయాలు మాట్లాడటానికి మనతో పాటుగా ఏపీ బాలయోగిలో ఈఎల్ఎస్ ట్రైనర్గా చేస్తున్న రంజిత్ కుమార్ గారు మనతో పాటుగా మన ఇంటికి వచ్చారు. అయితే సార్ గురించి చెప్పాలి అంటే దాదాపుగా 15 సంవత్సరాలకు పైబడి ఆయన ఇంగ్లీష్ క్లాసులు అనేవి తీసుకుంటున్నారు. దాదాపుగా ఒక 8-9 రకాల కాలేజెస్లో, డిఫరెంట్ కాలేజెస్లో ఆయన వర్క్ చేశారు. డిఫరెంట్ కాలేజెస్ అంటే టెక్నికల్ సైడు, మెడికల్ సైడు, అండ్ జనరల్గా మామూలు స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా ఏపీ బాలయోగి తుప్పలవలసలో ఈఎల్ఎస్ ట్రైనర్గా జాయిన్ అయ్యి దాదాపుగా 30కి పైగా జూమ్ కాల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ అందరికీ కూడా ఆన్లైన్లో సెక్రటరీ గారి సమక్షంలో క్లాసులు చెప్పి, సెక్రటరీ గారితో అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి హయ్యర్ అఫీషియల్స్ దగ్గర కూడా తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మన రంజిత్ కుమార్ గారు. ఒక ప్రత్యేకమైనటువంటి సరళితో, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం టీచింగ్లో పెట్టి తనదైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి రంజిత్ కుమార్. సో ఆయన ఈరోజు మన దగ్గరికి వచ్చారు. నిజంగా మనం చాలా సంతోషించాల్సిన తగిన విషయం. నమస్కారం సార్. అయితే ఈరోజు చెప్పండి సార్, ఫస్ట్ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం, మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే విద్యార్థుల పరంగా మనకి, ఉద్యోగస్తులకి, వీళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. నమస్కారం సార్. నా గురించి చాలా ఎక్కువగా చెప్పేశారు. అక్కడ అంత చెప్పుకోదగినటువంటి గొప్పవాడిని అయితే నేనేం కాదు. నేను కూడా పిల్లం ఆమె లేడనర్, ఇప్పటికీ కూడా నేను నేర్చుకుంటూ ఉన్నాను. నాకు ఇప్పటికీ కూడా తెలియని విషయాలు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన విషయాలు ఓన్లీ 2% మాత్రమే నాకు తెలుసు. ఇంకా చాలా విషయాలు నేను నేర్చుకోవాల్సి ఉంది. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఇంగ్లీష్ విషయానికి వస్తే చాలామంది ఈ రోజుల్లో భయపడుతున్నారు. ఇంగ్లీష్ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీషు, అది మన లైఫ్లో మిక్స్ అయిపోయింది. మదర్ టంగ్, ఏ మదర్ టంగ్ అని తీసుకోండి, తమిళ్, కేరళ, మలయాళం, కన్నడం, తమిళ్, బెంగాలీ, హిందీ, ఏ లాంగ్వేజ్ తీసుకోండి అందులో ఇంగ్లీష్ ఉంటుంది. వితౌట్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో మదర్ టంగ్. అలా ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు ఒక ఏమీ చదువుకున్నటువంటి ఒక ఇలిటరేట్ని తీసుకుందాం. ఆయన మొబైల్ రీఛార్జ్, ఒక మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేయరా సార్ అని అడుగుతాడు. కానీ
అక్కడ దాన్ని తెలుగులో అన్నారు. అంటే అక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఎంత మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన లాంగ్వేజ్లో అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ రెండో విషయానికి వస్తే ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పట్ల సొసైటీ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపెనీల్లో చాలా జాబ్స్ గట్రా తీస్తూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఎవరికైతే ఇంగ్లీష్ వాళ్ళ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో స్కిల్ ఉంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ కూడా ఉంటుందో, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ అనేవి ఇస్తున్నారు. అంటే అండ్ నెక్స్ట్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకుంటున్నారో, అంటే ఉన్నతమైన చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదవాలి. అంటే ఆఫ్టర్ డిగ్రీ తెలుగు మీడియం అనేది మ్యాక్సిమం ఉండదు. ఒక తెలుగు లాంగ్వేజ్ పీజీలో తప్ప మిగిలినది ఎక్కడ కూడా తెలుగు అనేది ఉండదు. అండ్ రాను రాను కూడా అన్ని ఉద్యోగాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే చదువుకున్నారో, ఇంగ్లీష్లో ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రిఫర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాంతోపాటుగా మన ఇండియా అనేది ఏమవుతుంది అంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కమ్యూనికేట్ అవ్వాలి ఒక దేశంతో ఒక దేశం అంటే చాలా తక్కువ టైం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కమ్యూనికేట్ అవుతున్నాం. ఆర్థిక పరంగా అదే వ్యాపార సంబంధ లావాదేవీలు కానీ మిగిలినటువంటి ఏ వ్యవహారాలు కానీ చాలా తక్కువ టైంలో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్ లేకుండా నథింగ్ విల్ బి హ్యాపీ. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోకుండా ఏమీ జరగదు, అంత శూన్యం. ఈవెన్ ఒక మొబైల్ ఆపరేట్ చేయాలన్నా, ఒక కీప్యాడ్ మొబైల్ ఆపరేట్ చేయాలన్నా వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. రెండో క్వశ్చన్కి వస్తే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా దాదాపుగా ఇంటర్మీడియట్ విద్యార్థికి పరంగా మనం చూసుకుంటే 17 సంవత్సరాలకు పైబడి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 10 సంవత్సరాలకు పైబడి 10 సంవత్సరాలు పైబడి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ కూడా ఆ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడటానికి భయపడతారు. అసలు అక్కడ రీజన్ ఏంటి? ఇంగ్లీష్ అంత భయపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఉన్నాం అనేది చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్ చాలా పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే, ఒక లాంగ్వేజ్ మీద మనం ఒక గ్రిప్ సాధించాలి అంటే LSRW స్కిల్స్ అని ఉంటాయి. ఆ 4 కూడా మనం పాటించాలి. ఆ 4 ద్వారా ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటావో ఆ లాంగ్వేజ్ మీద మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగు లాంగ్వేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్లో అట్ ద టైమ్ ఆఫ్ 3 months బేబీగా మనం ఉండేటప్పుడు 3 months బేబీ నుంచి మనం మాట్లాడేది 1 yearకి వస్తాయి అనుకుంటారు కదా. సో 1 year వరకు కూడా ఏం చేస్తాం అంటే మనం ప్రతిదీ లిజన్ చేస్తాం. లిజన్ చేసి ఆ 1 year తర్వాత we want to try to speak out those sounds. మనకి మీనింగ్స్ తెలియవు. తాతయ్య అని అంటాం. తాతయ్య అంటే ఎవరు, అమ్మ నాన్న లేకపోతే నాన్న తాతయ్య అంటారని తెలియదు. బట్ ఆ వర్డ్స్ని మనం స్పీక్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. గ్రాడ్యువల్గా ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ఆ లాంగ్వేజ్ మీద 5-6 years ఏజ్ మనకు వచ్చేటప్పటికి ఒక పూర్తి గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైనా LSRW స్కిల్స్ ఫాలో అయ్యామా? RWని పక్కన పెడదాం, LS ఈ రెండింటిని ఎప్పుడైనా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫాలో అయ్యామా అని చూస్తే, లిజనింగ్ ఇంగ్లీష్లో నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్ లిజనింగ్ నువ్వు చేయలేదు. ఎస్,
చిన్నప్పటి నుంచి మనకి వాట్ ఈజ్ యువర్ నేమ్, అలాగే వేర్ ఆర్ యూ గోయింగ్, అలాగే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని ఈ టైప్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ మనకి వినేవాళ్ళం, అలాగే మనం మాట్లాడేవాళ్ళం. లిజనింగ్ మనకి చిన్నప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్లో కానీ లేదా ఎలిమెంటరీ స్కూల్స్లో కానీ WHAT IS ఈజ్ YOUR NAME అనేటువంటి ఒక సెంటెన్స్ ఇస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేవారు, అలాగే మనం పలికేవాళ్ళు. అంటే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎవరు మనం చెప్పలేదు. అంటే అక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అని అంటే ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం వినలేదు, ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం పలకలేదు. ఈ రెండు చేయకపోవటం వల్ల మనం ఇంగ్లీష్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఈ రోజుకి కూడా మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రికెట్ కామెంటరీ చూడండి. క్రికెట్ కామెంటరీ సచిన్ టెండూల్కర్ 6 for 6 రన్స్ అంట. అంటే మనకి ఏం అర్థం కాదు, అలా చూస్తాం. ఆ బొమ్మ చూడకపోతే అందులో ఏమొస్తుందో మనకు అర్థం కాదు. అంటే నిజంగా నువ్వు కరెక్ట్ ఇంగ్లీష్ విని ఉంటే ఆ కామెంటరీ అనేది నీకు అర్థమై ఉండాలి. అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది కరెక్ట్గా చేయలేదు. ఈ రెండే మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ రెండింటి వల్లే మనం ఇంగ్లీష్లో ఈ రోజుకి మనం మాట్లాడటానికి కానీ వాటికి భయపడుతూ ఉంటాం. అది మెయిన్ రీజన్. ఓకేనా? ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. అలాగే మనకి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఇంగ్లీష్ ఎందుకు పిల్లలు మాట్లాడలేకపోతున్నారు అనేది చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా ఈ ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఈ ఇంగ్లీష్ మాట్లాడటం అనేటువంటి ఈ భయం పోవాలి అని అంటే ఏం చేయాలి, విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన ఇంగ్లీష్లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అంటే మనకి చాలా వేస్ ఉన్నాయండి. అందులో చాలా వేస్ చెప్తాను. అందులో మొదటిది లిజనింగ్. మీరు ఎక్కువ టైము కరెక్ట్ ఇంగ్లీష్ని వినండి. ఎక్కువ టైము కరెక్ట్ ఇంగ్లీష్ అంటే ఏది? ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి చూడండి, మనకి టైటానిక్ కానీ లేదంటే ఈ ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి కదా, అవి ఇంగ్లీష్లో ఉండేవి, కరెక్ట్ మీనింగ్స్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. సో అది వినండి. రోజుకి ఒక 5 or 10 minutes లేదా ఒక ½ an hour మీకు అర్థం అయినా అవ్వకపోయినా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ½ an hour మనం ఏం చేయాలి అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మనకు అర్థం కాదు, నోటికి వచ్చిన ప్రొనౌన్సియేషన్తో పలుకుతూ వెళ్ళిపోవడమే. న్యూస్ పేపర్స్ చూడాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే రోజుకి ఒక 3 or 4 కొత్త వర్డ్స్ డిక్షనరీ నుంచి తీసుకొని దాంట్లో అవి ఒక బుక్లో రాసుకొని ఆ వర్డ్స్ని మనం ఆ రోజంతా అవసరం వచ్చినా లేకపోయినా మనం అవసరాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాల్ అనేటువంటి ఒక వర్డ్ నేను ఈరోజు నేర్చుకున్నాను అనుకున్నాను, దాన్ని యూజ్ చేసేటువంటి అవసరం నాకు ఇక్కడ ఈరోజు లేదు, కానీ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ ఏ డాల్, దిర్ ఈజ్ ఎ బిగ్ డాల్, ఓకే, దిస్ ఈజ్ లైక్ ఏ డాల్ అంటే ఆ సిచ్యువేషన్ని నేను క్రియేట్ చేసుకుని ఆ సెంటెన్సెస్ని నేను వాడుతున్నాను. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి అవి గుర్తుంటాయి, మనం ఓవర్కమ్ చేయగలం. ఇంకా ఏం చేయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నావు, మొఖమాటం లేకుండా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది తప్ప రైట్ అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ టు అవాయిడ్ ద స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అవాయిడ్ ద ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అది తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే నీ ఫ్రెండ్స్ అందరూ ఉండేటప్పుడు నువ్వు నోటికి వచ్చినట్టు వాట్ యు ఆర్ డూయింగ్, ఐఎమ్ బాయ్, ఐఎమ్ రెడీ అండ్ సో ఐ వాంట్ టు ప్లే క్రికెట్, నో ఐ డోంట్ లైక్ డ్రింక్, ఏదో ఒకటి నోటికి వచ్చి వర్క్ వెళ్ళిపోవడం. ఇలా నువ్వు అంటూ ఉంటే ద ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది మీరు
అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే లిజనింగ్ కరెక్ట్గా చేస్తారో, ఎప్పుడైతే స్పీకింగ్ కరెక్ట్గా చేస్తారో, అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే న్యూస్ పేపర్ ఎక్కువగా చదువుతారో, అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కొత్త కొత్త పదాలు నేర్చుకొని మీరు మాట్లాడుతూ ఉంటారో, అండ్ ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ ముందు, మీ రిలేటివ్స్ ముందు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు భయం లేకుండా నువ్వు ఇంగ్లీష్లో ఎప్పుడైతే మాట్లాడతావో, అప్పుడు మీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ అంటే భయం అనేటువంటి దాన్ని చాలా ఈజీగా. ఓకే సార్, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ గురించి, మీ యొక్క ఎలా ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చింది, ఇందులో మీరు మీ యొక్క పాత్ర ఇవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్ట్ని రన్ చేస్తుంది. అదేంటంటే నైపుణ్య వికాసం. ఈ నైపుణ్య వికాసం ప్రాజెక్టు ద్వారా ఏంటంటే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో అవి, వాటిల్లో పిల్లవాళ్ళకి ఇంగ్లీష్లోని, అలాగే ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ వీటన్నిటిని డెవలప్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 900 అబోవ్ ట్రైనర్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని, రిక్రూట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు. దీనికి మెయిన్ ఏపీఎస్ఎస్డిసి ఎండి సిఇఓ గారు శ్రీ ఆర్జే శ్రీకాంత్ గారు, అలాగే దేలు నాయక్ గారు, అలాగే మా స్టేట్ కోఆర్డినేటర్స్కి వచ్చినప్పటికీ లతా మేడం గారు, అలాగే ప్రేమ్ సార్, అలాగే మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి వచ్చినప్పటికీ ఫల్గుణరావు సార్, అలాగే మా ప్రిన్సిపాల్ గారికి వచ్చినప్పటికీ శ్రీ దేవేంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా అత్యంత ఎక్కువగా మాకు సపోర్ట్ చేస్తూ, మేము ఏది చేసినా దానికి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంతగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ టీం అంతా కూడా మాకు, మా ట్రైనర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయటమే. అలాగే సోషల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లా డీసీఓ మేడం గారు శ్రీమతి యశోద లక్ష్మి గారు, ఆమె ప్రత్యేకమైనటువంటి అబ్జర్వేషన్ అనేది పెట్టి ప్రతి ఒక్క స్టూడెంట్లో ఈ స్కిల్స్ అనేవి ఎంతవరకు డెవలప్ అయ్యాయని తీసుకొని చూస్తూ ఆ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాములు గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం రవిచంద్ర గారికి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇది సక్సెస్ అవ్వడానికి నాలాంటి ట్రైనర్స్ ఎంతోమంది ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ నిత్యం కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో, అంటే మేము చెప్పేటప్పుడు ఏంటంటే స్టూడెంట్ సెంటర్డ్ క్లాసెస్ చెప్తాం అన్నమాట. అంటే స్టూడెంట్ సెంటర్డ్ క్లాసెస్ అంటే యాక్చువల్గా స్టూడెంటే క్లాస్ చెప్తాడు, స్టూడెంటే మెయిన్ క్లాస్లో. ఇప్పుడు యాక్చువల్గా ఏమనుకుంటామంటే టీచర్ సెంటర్డ్ క్లాసెస్ అవుతున్నాయి అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి, మా వరకు వచ్చినప్పటికి, వీఆర్ ద ట్రైనర్స్, వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతిదీ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్గా కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బోధించడం అనేది మా యొక్క ఇది. నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలకి ఇంగ్లీష్ అంటే ఎందుకు భయం, ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు భయం, ఆ భయాన్ని పోగొట్టడం ఎలా, సింపుల్గా LSRW స్కిల్స్ అనేవి ఫాలో అయితే ఇంగ్లీష్లో మనం ఓవర్కమ్ చేసేయచ్చు ప్రాబ్లమ్స్ని అనేటువంటి, ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటి ఒక భయాన్ని తొలగించవచ్చు అని చెప్తూ, అలాగే కొన్ని ట్రిప్స్ చెప్పారండి. ఏంటంటే రోజు 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకునే బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేసి మాట్లాడుతూ ఉండడం, అలాగే న్యూస్ పేపర్స్ చూడటం, అలాగే ఇంగ్లీష్ ఛానల్ చూడటం, ఇంగ్లీష్ సినిమాలు చూడటం, అలాగే ఎదుటి వాళ్ళతో భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఏ ఒక్క స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా ఫాలో అయితే నిజంగా వాళ్ళలో ఒక గొప్పదైనటువంటి మార్పు అనేది మనం చూడగలమనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చారండి అందరికీ. ఇక్కడికి వచ్చినందుకు మీకు మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.